స్తోత్రం. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదులాగా రాత్రి కాలం అంటే చీకటి కాలం మన జీవితంలోనికి మన హృదయంలోకి ప్రవేశించినప్పుడు అది తొలగిపోవాలంటే వెలుగు అనేటువంటి యేసు క్రీస్తు నీలో ప్రవేశించినప్పుడు మాత్రమే అది జరుగుతుందని దావీదు గారి ప్రార్థన మనకు తెలియజేస్తూ ఉంది. రెండవది చూసినట్లయితే, నాకు నిద్ర పట్టుటలేదు. నిద్ర పట్టిన వాళ్ళు అందరూ ఉన్నారో చేయొద్దండి. ఏదో ఒక రోజు నిద్ర పట్టనటువంటి రోజు మీకు జీవితంలో జరిగే ఉంటుంది. ఆ నిద్ర పట్టినటువంటి రోజు అంటే మెలకువగా ఉన్నటువంటి రోజు. కీర్తనాకారుడి యొక్క హృదయంలో చెలరేగినటువంటి అలజడిని మనం జ్ఞాపకం చేసుకో. రాత్రి నిద్ర పట్టలేదు అంటున్నాడు ఆయన. ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి నాకు నిద్ర పట్టలేదయ్యా. నిద్ర పట్టడం మెలకువగా ఉన్నాడు. తనలో కలిగినటువంటి భయాందోళన వలన అతనికి నిద్ర రాలేదు. నిద్ర లేని రాత్రులు అతను గడుపుతూ ఉన్నాడు. అలాంటి రాత్రి నీవు కూడా గడిపేయమంటావు. అనారోగ్యంతో కానీ నీకున్న సమస్యలతో కానీ నిద్ర లేని రాత్రులు నువ్వు గడిపేయమంటావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిద్ర లేని జీవితానికి విశ్రాంతి లేదు. నిద్ర లేకపోతే విశ్రాంతి లేదు. నిద్ర పట్టకపోతే రోగం వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనము తరచూ మనందరం కూడా అనుభవాన్ని కలిగి ఉన్నాము. సమస్యల సుడిగుండాలలో పడిపోతూ మన సమస్యలకి పరిష్కారాలు దొరకక మనము తల్లడిల్లిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. తెల్లవారితే ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో. ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారు పిల్లలు, 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. రేపటి రోజున పరీక్ష ఉండి రాత్రి వాడికి నిద్ర పట్టదు, మెలకు వచ్చేస్తుంది. 3 గంటలకే లేచిపోతాడు. చదువుకుంటాడు. ఆందోళన, లోపల ఉన్నటువంటి ఆందోళన వలన అతనికి నిద్ర రాదు. కాబట్టి ఈ సమస్యలతో మనం సుడిగుండంలో ఉన్నప్పుడు నిద్ర రానటువంటి రాత్రులు మనము గడుపుతూ ఉన్నాం. అందుకనే జీవితంలో అలసిపోయినప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, మరి ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటారని అనేక మందికి ఎదురు చూస్తాం. ఎవరు కూడా నిన్ను ఆదుకోలేరు, నిన్ను విడిచిపెట్టేశారు. ఎవరు నీకు సహాయం చేయటం లేదు, ఎవరు నీకు తోడు రావట్లేదు. అలాంటప్పుడు నీకు నిద్ర పడుతుందా? నిద్ర పడుతుందా? పట్టదు. చెప్పండి, మన సమస్య అది. అనారోగ్యంతో ఉంది, రాత్రంతా అనారోగ్యంతో ఉంది. నిద్ర పడుతుందా? పట్టదు. నువ్వు నిద్రపోగా పక్కనున్న వాళ్ళని కూడా నిద్రపోనివ్వు. అలాంటి సమస్యలు, తర్వాత ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలు, అది దేవునికి మాత్రమే చెప్పుకోగలవు. కనీసం భార్యకు చెప్పుకోలేవు, లేదా భర్తకు చెప్పుకోలేవు, పిల్లలకు చెప్పుకోలేవు, ఇరుగు పొరుగు వారికి కూడా నువ్వు చెప్పుకోలేవు. అలాంటి సమస్యలతో నువ్వు సతమతం అయిపోతున్నప్పుడు నీకు ఎవరు తోడు రావట్లేదు. నీకు నిద్ర పట్టనటువంటి రాత్రిని దావీదు గారు ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, నీకు నిద్ర పట్టడం లేదా? సమస్యలతో బాధపడుతున్నావా? ఇదిగో దావీదులాగా ప్రభు ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేయి. అందరూ నన్ను విడిచేనా, నీవు నన్ను పాట చప్పట్లు పాట నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచేనా, నీవు నన్ను విడువనంటివే. అందరూ విడిచిపెట్టేశారు. ఎవరు నీకు తోడు రావట్లా, సహాయం కూడా చేయట్లా. ఈ ఆందోళనతో నీకు నిద్ర పట్టుట లేదు. దావీదు గారి అనుభవం, తన యొక్క ఆవేశం, తన యొక్క ఆవేదన హద్దులు దాటిపోయింది. కళ్ళు మూసుకోవట్లా, కళ్ళు తెరిచే ఉన్నాయి. ఏడ్చి 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 కళ్ళుల్లో నీళ్లు ఆరిపోయింది. ఎవరన్నా ఆదుకుంటారేమో, ఎవరన్నా సహాయం ఎవరు చేయాలి.
అప్పుడు దేవుని వద్దకు వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. అయ్యా, రాత్రి సమయంలో నాకు రాత్రి నిద్ర పట్టడం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నన్ను ఆదరించేవారే లేరయ్యా, నన్ను ఓదార్చేవారే నాకు లేరయ్యా, సమాధానం లేనటువంటి ప్రశ్నలు నాకు ఎన్నో వచ్చేస్తున్నాయ్యా, వాటికి జవాబులు నా మనసులో దొరకట్లేదయ్యా, ఇంకా నాకు నిద్రకు స్థానం ఎక్కడుందయ్యా, మెలకువగా ఉండిపోయానయ్యా, నాలుగు గోడల మధ్య బాధపడుతున్నానయ్యా, 4 గోడల మధ్య ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నానయ్యా, నా ఇరుగు పొరుగు వారందరూ నిద్రపోతున్నారయ్యా హాయిగా, కానీ నేను మాత్రము ఉంటాకి లోపలే ఉన్నాను, కానీ నేను ఎవరికీ కనబడటం లేదు, కానీ నాకు నిద్ర పట్టడం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా గడిపిన రోజులు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ కళ్ళు పొడి బారిపోయినటువంటి రోజులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిద్ర రాక తల్లడిల్లిపోయినటువంటి రోజును ఒకసారి జ్ఞాపకం చేసుకో. కాబట్టి వాక్య భాగం మనం చూస్తే అలా ఎదురు చూసినటువంటి ఆ జీవితానికి ఇక విశ్రాంతి ఎక్కడుందమ్మా? లేదు. కీర్తనకారుడు చూడు, కీర్తనకారుడు 23వ అధ్యాయము 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ఆత్మను సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మమార్గంలో నడిపించాలి. ఇక్కడ నా ప్రాణమునకు సేద తీర్చేవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణమునకు, నా ఆత్మకు సేద తీర్చేవాడు. ఇప్పుడు దావీదు బాధపడుతున్నాడు, నిద్ర పట్టలేదు, ఏం చేయాలో అర్థం కావట్ల, సమస్యలు పడిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు 3వ వచనంలో చేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. ప్రభు సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు నీకు నిద్ర పడుతుంది. అంటే నీ మనసులో శాంతి, సమాధానము, నెమ్మది అనేది నీకు దొరుకుతుందని వాక్యం నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు లోకములో జీవిస్తూ ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు లోకమును వెంబడిస్తూ ఉన్నావో, అప్పుడు నిద్ర పట్టనటువంటి రాత్రులు నువ్వు గడపవలసి వస్తుందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఉపదేశకుడు 10వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ఉపదేశకుడు 10వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ఒకసారి. కృంగినటువంటి స్థితిలో ఆయన నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు, సేద తీర్చేవాడై ఉన్నాడు, విశ్రాంతిని నీకు కలగచేసేవాడై ఉన్నాడని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రయాసపడి భారము అయ్యేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు మనకి సెలవిస్తున్నారు. నీకు వేరే మార్గం లేదు, ఇక నేనే మార్గమును. నీకు నిద్ర పట్టాలంటే వేరే మార్గం లేదు. నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటావు, ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక గంట నిద్ర పడుతుంది, తర్వాత వెంటనే మెలకు వస్తుంది, మళ్ళీ శోధనలు, బలహీనతలు, నిద్ర పట్టదు. ఎన్నిసార్లు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటావు, ఎన్నిసార్లు ఆ మందును తీసుకుంటావు. వాక్యం దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నీకు వేరే మార్గం లేదు, నేనే మార్గమై ఉన్నానని ప్రభు మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఉపదేశకుడు 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఈ లోకములో నువ్వు జీవించినంత కాలము కూడా నీకు అలసటే, నీకు పరీక్షలే, నీకు అగ్ని పరీక్షలే, సమస్యలే, శోధనలే. నువ్వు అందులోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ప్రభు ముందు మోకరించమని దావీదు ప్రార్థన ద్వారా ఈరోజు ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ సమస్తమైనటువంటి భారాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు మాత్రమే నీకు విశ్రాంతి. అందుకనే ఆదివారం విశ్రాంతి దేవుని దగ్గరికి రావాలి. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుని వాక్యం వివరించబడుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి అవి వింటూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి వ్యాధి, బాధ, శోధన, పాపము, చీకటి, అన్యాయము, అక్రమము అన్ని సమస్తము కూడా ఒక్కొక్కటి మైనపు ఒత్తిలాగా కరిగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. అదే వెలుగండి, అదే వెలుగు. ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది, నీ భారమంతా కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను హాయిగా నిద్రపుచ్చుతాడట. నిద్రపుచ్చటమే కాదు, ఆయన చేసడం ఇంకో గొప్ప పని ఉంది, నీకు కావలిగా ఉంటాడంట. ప్రైజ్ ద లార్డ్.
నువ్వు సమస్తమైనటువంటి భారాన్ని ఆయన మీద వేసి ఆయనను వెంబడించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు శాంతి సమాధానము దొరుకుతుంది. నీలో ఉన్న చీకటంతా తొలగిపోతుంది. నీలో ఉన్న పాపమంతా కూడా వెళ్ళిపోతుంది. నీలో వెలుగుంటుంది. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, నిద్ర కలుగుతుంది. అప్పుడు దేవుడు నిన్ను నిద్రపుచ్చి నీకు కావలిగా ఉంటాడంట. అంటే నీకు కాపలాగా ఉంటాడంట దేవుడు. చూసాడా ఎంత ఇష్టమో. నువ్వు చిన్నపిల్లల్ని మనం ఉయ్యాలు లేస్తాం. ఉయ్యాలు లేసినప్పుడు ఏం చేస్తాం మనం? చక్కగా జోలపాట పాడతాం. జోలపాట పాడి ఉయ్యాలు ఊగుతూ ఉంటే నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మరి ఏదైనా కదిపినప్పుడు పిల్లవాళ్ళు వేసిపోతాడేమని చెప్పి మనం ఏం చేస్తామో వస్తువులు తీసినా ఏదైనా మాట్లాడే నెమ్మదిగా ఎవడన్నా గట్టిగా వచ్చి అరిస్తాడు అనుకోండి, అప్పుడు ఏమంటావు? రేయ్ అరవబాకు బాబులు వేసిపోతాడంట. చూసారా? ఆ యొక్క నిద్రకి, ఆ విశ్రాంతికి, ఆ యొక్క శాంతి సమాధానానికి ఆటంకం లేకుండా దేవుడు నీకు కాపలా ఉంటాడంట. చూడు, నువ్వంటే ఎంత ఇష్టమో దేవుని. అందుకనే ప్రభు ఒక చోట అంటాడు వాక్యంలో, నీవు నాకు చాలా అమూల్యమైనటువంటి వాడు, ఆణిముత్యముల కంటేనూ అమూల్యమైనటువంటి వాడు నాకు అంటాడు. కానీ మనం ప్రభువుని ఊరికే తీసిపారా, మా దేవుడేగా, క్రైస్తవుల దేవుడేగా, యేసు ప్రభువే కదా అని మనము చిన్నగా అల్పముగా చూస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ తల్లి విడిచిపెట్టినా, నేను మాత్రము నిన్ను విడువను. విడవకుండా ఏం చేస్తాడంట? నా అరచేతులలో నేను రాసుకొని చెక్కుకొని ఉన్నానని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దావీదు యొక్క ప్రార్థన ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పడకకి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఈ రాత్రి కాలంలో నాకు నిద్ర పట్టట లేదయ్యా అని దావీదు చేసిన విధముగా